ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఇంకా ఆదరణ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 100 రోజుల్లో 6 పథకాలు అమలు చేస్తామని, పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ కు పట్టం కడతారని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తనను ఆదరించి గెలిపించాలని కోరారు. తర్వాత చేసిందా ఇగో నిన్న అనౌన్స్ అయింది. ఆయన పోయి దగ్గర 20 రోజుల్లో మరి ఎక్కువ మాట్లాడబోతుంది. ఎన్నికలలో వాళ్ళ సంపూర్ణమైన సహకారం. పెద్దపల్లి నియోజకవర్గం ఏదైతే ఉందో పార్లమెంటరీ, ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుడు కూడా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రాంతంలో అనేక సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, మరి ముఖ్యంగా కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, నిరంతరం ప్రజలతో మమేకమై ఉండేటువంటి నాయకులైతేనే ఈ ప్రాంతానికి మంచి న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నా యొక్క అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ఖరారు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మరి 10 సంవత్సరాల కాలంలో అన్ని ప్రాంతాలను, అదేవిధంగా అన్ని వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా పద్ధతి ప్రకారమే అభివృద్ధిని చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి అనేక కారణాల వల్ల మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రభుత్వం మరి మంచి రిజల్ట్ తీసుకోకపోవడం, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అనేక విధాలుగా ఆలోచించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారం కోసం అధికారంలోకి వస్తే చాలు ఏమైనా చెప్పుదామని మరి అలిమిగానటువంటి హామీలు ఇచ్చి మరి 100 రోజులలో ఈ 6 హామీలు అమలు చేయాల్సి ఉంది. 90 రోజులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. మరి ఇంకో 10 రోజుల తర్వాత సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పేద ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించినటువంటి రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఈరోజు వేసంగి పంటలను కాపాడడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉన్నదో మనకు అర్థమవుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉంది. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి పార్టీ కాబట్టి రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మద్దతు చేసి మరి ఇక్కడ నన్ను ఆదరించి గెలిపించినట్టయితే తప్పకుండా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా అన్ని సందర్భాలలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. కేసీఆర్ గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతోటి అందరి అభిప్రాయం మేరకు కొప్పుల ఈశ్వర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మొదటిగా వారికి మంచిర్యాల నియోజకవర్గ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ ఈశ్వర్ గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్నికల సందర్భంలో 3 మాసాల కింద జరిగిన ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఏది ఏమైనా కాంగ్రెస్ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారు. అవి అమలు కాని హామీలు
అమలు చేయలేకపోతున్నారు. అందులో అన్ని మేము ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, 100 రోజుల తర్వాత చెప్తాం. ఒకటి మటుకు చెప్పవలసిన బాధ్యత మాపై ఉంది. 9వ తారీఖు నాడు ఏదైతే 1 లక్ష కాదు 2 లక్షలు రుణం తీసుకోండి, ఆ 2 లక్షలు మాఫీ చేసే బాధ్యత మాదని అని అన్నారు. 9 వేయింది, దాదాపు మళ్ళీ ఇంక 2 లేదు, మళ్ళీ 9 వస్తుంది, దాదాపు 3 మాసాలు అవుతుంది. ఇది కేవలం ఎన్నికల కోసం ఇచ్చిన వాగ్దానమే కదా, ప్రభుత్వం ఏర్పడాలని ఇచ్చిన వాగ్దానమే కదా, అమలు కానీ హామీలు ఇచ్చింది వాస్తవం కాదా చెప్పండి ఒకసారి. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆడ ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చిన హామీలు 100% బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇచ్చే దృష్టిలో మేమని ఇచ్చిన సందర్భం. ఇవాళ మా ఏదో అమలు చేసినామంటున్నారు. బస్సులో ఎక్కడం, బస్సులో దిగడం, అది ఆర్టీసీకి డీజిల్ సమస్య, డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు. ఇలా మిగతా ఏదైనా కూడా 200 యూనిట్లు అంటున్నారు. ఒక 201 దాడి ఉందంటే మొత్తం బిల్లు కట్టబట్టున్నారు. అందులో ఎన్నో కొర్రీలు పెడుతున్న సందర్భం. అంటే దాదాపు ఇన్ని కాన్స్టిట్యూన్సీలో సంబంధం ఉన్న వ్యక్తి మరి ఈశ్వర్ గారే సూటేబుల్, అంటే సరైన అభ్యర్థి అనేది ఎంటైర్ 7 కాన్స్టిట్యూన్సీలో నిర్ణయం తీసుకొని మరి వారికి ఇచ్చిన సందర్భంలో మరి వారి గెలుపు అనేది 100% ఉంటుందన్న మాట కూడా మరి ఈ సందర్భంలో. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల హైటెక్ సిటీలోని ఓపెన్ జిమ్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు హైటెక్ సిటీ కౌన్సిలర్ చైతన్య తెలిపారు. బుధవారం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని, ఆసక్తి చూపే వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. మహిళలు పెద్ద సంఖ్యలో మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొని మహిళల చైతన్యం, ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్మంతరెడ్డి చైతన్య, రజని, కావ్య, సరళ, మంగ, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా హైటెక్ సిటీ 29వ వార్డులో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ముందుగానే 6వ తారీఖు సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ చాలానే బుక్ అయ్యాయి. లేడీస్కి సంబంధించినవి శారీస్, ఇంకా ఆర్గానిక్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, బ్యాంగిల్స్, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, ఇంకా ఇలా చాలా స్టాల్స్ బుకింగ్ అయ్యాయి. ఈవినింగ్ 6 గంటలకి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈవినింగ్ కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సపరేట్గా. అదేవిధంగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆటల పోటీలు, డ్యాన్స్లు, ఇంకా ఫ్యాషన్ షో, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్, గేమ్స్, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు మా హైటెక్ సిటీయే కాకుండా మంచిర్యాల పట్టణ మహిళలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే మనందరికీ తెలిసిన ఆ రోజు. సో ఆ రోజు ప్రత్యేకంగా శివరాత్రి అవుతున్న సందర్భంగా మేము ముందుగా జరుపుకుంటున్నాం. హైటెక్ సిటీ చైతన్య సత్యపాల్ గారి ఆధ్వర్యంలో మహిళలందరం కలిసి హైటెక్ సిటీ వాళ్ళం గత 2 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. సో ఈ అంటే ఓన్లీ సెలబ్రేషన్స్ కాదు, విమెన్ ఎంపవర్మెంట్ కోసమని వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళకు ఒక అంటే సమ్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడానికి ప్రత్యేకమైన స్టాల్స్ని డిజైన్ చేశాము. ఆ స్టాల్స్కి రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి, ఇంకా కూడా చేసుకోవచ్చు. సో అంటే నాట్ ఓన్లీ విమెన్, ఈవెన్ మెన్ కూడా మార్నింగ్ అందరికీ ఉంది దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో మార్నింగ్ స్టాల్స్ ప్రత్యేకత, ఈవినింగ్ ఏమో ఫుడ్ కోర్ట్ పెట్టేసి మహిళలు, పిల్లలు అందరూ వచ్చి ఫుడ్తో పాటు ఫుడ్ ఫెస్టివల్ లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుంది ఫుడ్ ఫెస్టివల్లో అందరు భాగంగా అంటే అందరు పార్టిసిపేట్ చేస్తే కూడా బాగుంటుందని అట్లా ఒక ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాము. అండ్ నాట్ ఓన్లీ ఫుడ్, ఈవెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫన్నీ గేమ్స్ ఉన్నాయి. సో ఆ రోజు అంటే 8th కాకుండా బిఫోర్ చేస్తున్నాం, 6th రోజు చేస్తున్నాము. సో ఒక హైటెక్ సిటీ మహిళలే కాదు, మంచిర్యాలలో అందరు మహిళలు పార్టిసిపేట్ చేయాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ చైతన్య సత్యపాలి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇయర్ కూడా వారు ముందు గత 10 days నుంచి ప్లానప్ చేస్తూ ఎలా చేద్దాము అందరం ఒక కమిటీ లాగా చేసుకొని మహిళలందరము దీన్ని చేస్తున్నాము. సో ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.